ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. గతంలో బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ని ఏదో ఒక సందర్భంగా రీ రిలీజ్ చేసి ఫ్యాన్స్లో ఉత్సాహం పెంచుతున్నారు. ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్డే. ఈ సందర్భంగా 21 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ని షేక్ చేసిన ఇంద్ర మూవీని రీ రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు మేకర్స్. స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా గతంలో హిట్ అయిన మూవీస్కి కొత్త హంగులు జోడించి బిగ్ స్క్రీన్ పై రీ రిలీజ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి, ఒక్కడు మూవీస్తో ఈ ట్రెండ్ మొదలైంది. వీటికి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో రీ రిలీజ్ మూవీస్ లిస్ట్ పెరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా సినిమాని కూడా సెప్టెంబర్ 2న రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సరిగ్గా 10 రోజుల ముందు ఆగస్టు 22 చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇంద్ర రీ రిలీజ్ చేయనున్నట్లు వైజయంతి మూవీస్ ప్రకటించింది. ఇంద్రను 4K వర్షన్ల అభిమానుల ముందుకు తీసుకొస్తున్నట్లు ట్వీట్ చేసింది. వైజయంతి మూవీస్ చేసిన ఈ ట్వీట్తో మెగా అభిమానుల ఉత్సాహం రెట్టింపైంది. బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర ఊరమాస్ రచ్చ చేసింది. అప్పటికే సమరసింహారెడ్డి, నరసింహానాయుడు లాంటి సినిమాలతో ఇండస్ట్రీ రికార్డు కొట్టిన బి గోపాల్ డైరెక్షన్లో మొదలుపెట్టిన ఇంద్ర సినిమా మొదలైనప్పటి నుంచి అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. వరుసగా రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ అన్ని ఆ అంచనాలను మరింత పెంచేశాయి. అదే జోష్లో రిలీజ్ అయిన ఇంద్ర మూవీ అప్పట్లో అంటే 2002లో 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ను సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. థియేటర్లో బొమ్మ పడగానే ఓరమాస్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. 229 సెంటర్స్లో 50 రోజులు, 126 సెంటర్స్లో 100 రోజులు, 32 సెంటర్స్లో 175 రోజులు ఆడి 32 కోట్ల షేర్ మార్క్ని అందుకున్న సినిమాగా సంచలన రికార్డుని సొంతం చేసుకుంది. ఈ రేంజ్ సక్సెస్ని సొంతం చేసుకున్న ఈ సినిమా 22 ఏళ్ల తర్వాత మెగాస్టార్ బర్త్డే కానుకగా ఆగస్టు 22న రీ రిలీజ్కు సిద్ధమవుతోంది. స్టోరీ ఓ లెక్కైతే సాంగ్స్ ఓ ఊపు ఊపేశాయి. దాయి దాయి దామా సాంగ్ స్టెప్స్ ఇప్పటికీ ట్రెండ్ సెట్ చేస్తోంది. సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్గా నటించారు. సినిమాకి మణిశర్మ సంగీత దర్శకుడు. ఈ మూవీని మళ్ళీ బిగ్ స్క్రీన్ పై చూసే అవకాశం రానుంది అని తెలిసి మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అప్పుడే సంబరాలు స్టార్ట్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.